శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయం. 6వ అధ్యాయంలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము ఎట్లు ప్రారంభమయ్యాను, ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా ఉండేది. తుదకు ఆ పనిని దాసగణ మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగాను జయప్రదంగా నడుపుట అన్నవి చదువరులు జ్ఞాపకం ఉంచుకునే ఉందురు. ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పుచున్నారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకొనెదరు. తలపైనే పాగానే పేట, ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ, కానీ పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించడే దోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడిలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యాను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయాను. బాబా అతనితో, ఏమోయ్ పెండుకొడుగా, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవచ్చున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవచ్చున్నానని దాసగాను జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలైనవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వారిని అన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచాను. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వారిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము బదులు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైనే శరీరం పైన ఏమీ తొడిగేవారు కాదు. చేతి అందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయించు పోచుండేవారు. చోల్కరు చక్కెర లేని తేనీరు. పూనా అహ్మద్నగర్ జిల్లాలో బాబాను గుర్చి అందరికీ తెలియను, కానీ నానాసాహెబ్ చందోర్కరు ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజంగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము సంతసం కలుగజేయను. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయంలో వినుటకు కొందరు, అసలు కథ వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని అందుగాని యోగుల ఎందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగని యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనాకరంగా ఉండెను. ఇచ్చట ఒక ఉదాహరణము ఇచ్చదము. ఠాణాలో ఉన్న కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగణ మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథలు వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనే అతడు ఉండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగణ కీర్తనను అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనసునందు బాబాకు ధ్యానించి ఇట్లు మొక్కుకొను, బాబా, నేను పేదవాడను. నా కుటుంబమనే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీ వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టుదును. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యాను. స్థిరమైన ఉద్యోగం దొరికెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకొనెను. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర
చేయుటకు ఖర్చు పెట్టుకోలేకుండాను. ఎవరైనా పర్వత శిఖరములైనా దాటవచ్చును కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని లోకోక్తి కదా. చోల్కర్కి ఎట్లయినా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలననే యాతురత కలిగాను. కావున తన సంసారం ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధంగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనస్సులోని కోరికలనియు ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పాను. చోల్కరు బాపు సాహెబు జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో ఉండేది. ఇంటికి పోవుటకై వారు లేచి నిలవగా బాబా జోగును పిలిచి ఇట్లనెను, ఈ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడే చోల్కరు మనసు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అని దాని భావం ఏమై ఉండునా అని ఆలోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనసునందు భక్తి నమ్మకములను కలుగజేయవలనని ఉద్దేశించెను. కానీ వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించకపోవటను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనని చెప్పాను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించాను, నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతను నేనుండెదను. నా దేహము నిచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చ వచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందును గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కరుకి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించెనో కదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగాను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడి నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రంపై బాబా దర్శనమునకై షిరిడీ వచ్చిరి. అతడు ఇంకనూ కొంత దూరం పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి కింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తులకు అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పారిపోయాను. చాలా కాలం పిమ్మట అక్కచెల్లెండ్రు కలుసుకునేది. ఒకరికొకరు కౌగలించుకొని ముద్దిడుకునేది. గుండ్రంగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా? గుర్రపు రవ్వుతూ ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చాను? రాబోయే 2 అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను? ఇది ఎంతయో బహు విచిత్రంగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనం. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణము చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయం సంపూర్ణం.